నుంచి ఆంధ్రాకి అసలు సువర్ణ పదం ఇప్పటిదాకా అక్కడెక్కడో ఊరు బాగు చేయడం ఇప్పుడు మన ఊరే బాగు చేసేసుకుందాం అని అప్పటి నుండి ఇప్పటిదాకా ఉపన్యాసాలు ఇస్తూనే ఉన్నారు. అందులో భాగంగా కళ్ళ ఎదుట ప్రస్తుతానికి ఏదేదో చెప్తున్నారు. చెయ్యండి, ఇదిగో పోర్టు కట్టాం, అదిగో అక్కడ సగం కడతాం, ఇవాళే రాళ్ళు వేసాం, ఇవాళే మట్టి వేసాం, ఇవాళ పైన బొరక తీసాం, చెప్పండి, అవే చెప్పండి. అప్పుడు కాస్త ఏదో జరుగుతోందన్న ఫీలింగ్ వస్తుంది. అలా కాకుండా రోజు జగన్ జపం, జగన్ నామస్మరణ, అదేదో ఏ శ్రీనివాసున్నో తలుచుకుంటే పుణ్యమన్నా వస్తుంది, జగన్ తలుచుకుంటే ఏమొస్తుంది? వీళ్ళ మాటల ప్రకారమే పాపం వస్తుంది కదా జగన్ తలుచుకుంటే. మరి ఎందుకు పాపం అనవసరంగా మాట్లాడుకోవడం అద్దాక? సార్ ఒకటి, మొన్న మిర్చి యార్డ్ దగ్గర అప్పుడు హెలీప్యాడ్ ఘటన జరిగింది ఏదైతే ఉందో, అప్పుడు హెలికాప్టర్ విండ్ షీల్డ్, అప్పుడు భారీగా జనం రావడం, మొన్న పొదిలి, ఓకే, ఇవన్నీ ఏడాది పాలన పూర్తవక ముందు జరిగింది. ఈ రెంట పాలన మాత్రం ఏడాది పాలన పూర్తయిన తర్వాత వచ్చిన జనం. ఎక్కడా కూడా అంటే ఇంతని లెక్క అయితే చెప్పలేం, కానీ వేలల్లోనే జనం వస్తున్నారు, జగన్ వస్తుంటే. అలాగే జగన్ ఏమి నేను పలానా పర్యటనకి వెళ్తున్నాను రెండనేం పిలిపివ్వట్లేదు, అక్కడ సభ సమావేశం మీటింగ్ ఏం పెడుతున్నావు అంటే వాళ్ళు రావట్లేదు, వాళ్ళకి వస్తున్నారు అంతమంది జనం. ఇది అంటే ఈ జనాన్ని చూసి తెలుగుదేశం పార్టీకో లేదంటే కూటమికి ఒక భయం ఏమన్నా మొదలనాన్ని, అంటే జనంలో వచ్చిన ఒక విప్లవాత్మక మార్పు వస్తుందన్నాలా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు? ప్రజల్లో ఏమన్నా మార్పు వస్తుందా? అది కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ ఖాతాలో వేయాలా లేదంటే జగన్